విచిత్రం ఏంటి చెప్పనా? కరోనాలో ఎవరైనా చచ్చిపోయినప్పుడు మనిషి స్వభావం చెప్తున్నాను. కరోనాలో ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏమనేవాళ్ళం తెలుసా? కరోనా వచ్చిపోయేటట్టండి అనేవాళ్ళం. అంటే మనకేదో రాదన్నట్టు, మనం ఏదో పోవన్నట్టు. రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ చచ్చిపోయాడు అనుకోండి, రాత్రి యాక్సిడెంట్ అయింది బ్రదర్, నీకు తెలుసా? చాలా భయంకరమైన యాక్సిడెంట్, కారుని లారీ గుద్దేసింది లేదా బండిని గుద్దేసింది, చచ్చిపోయారు బ్రదర్, స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు అని మనం అంటాం. ఏదో మనం ఆ రోడ్డు మీద వెళ్ళనట్టు. ఆ రోడ్డు మీద వాడికి ఎంత రిస్క్ ఉందో ఆ రోడ్డు మీద ప్రయాణం చేసి నీకు కూడా సేమ్ టు సేమ్ అంతే రిస్క్ ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం అంటే మనకు అవ్వదు బ్రదర్, వాడికి అయ్యింది. అయ్యో 40 ఏళ్లకే గుండెపోటు వచ్చిపోయాడటండి, మనం పోవన్నట్టు. 30 ఏళ్లకే ఏదో రోగం వచ్చి చచ్చిపోయాడటండి, మనం చావం అన్నట్టు. పలానా వాడికి ఇలా జరిగిందట, పలానా అమ్మాయికి ఇలా జరిగిందట, పలానా వాళ్ళ హాస్పిటల్ ఇలా జరిగిందట, పలానా వాళ్ళ కుటుంబానికి ఇలా జరిగిందట. ఎన్ని మాట్లాడినా నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, వాళ్ళకి ఎంత రిస్క్ ఉందో ఈ భూమి మీద బ్రతుకుతున్న నీకు కూడా అంతే రిస్క్ ఉంది. ఇది ముందు గుర్తించు. మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళకేదో జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి జరిగింది, ఎవరో అబ్బాయికి జరిగింది, ఎవరో అమ్మాయికి జరిగింది, నాకెందుకు జరుగుద్ది అనుకుని మొండిగా బతికేస్తున్నావు నువ్వు. ఏమో నెక్స్ట్ ఆ ప్లేస్లోకి నువ్వు వెళతావేమో ఎవరికి తెలుసు, నెక్స్ట్ ఆ పరిస్థితి నీకు వస్తుందేమో ఎవరికి తెలుసు, నెక్స్ట్ నువ్వు ఆ స్థితిలోనే ఉంటావేమో ఎవరికి తెలుసు, మనకు తెలీదు. అందుకే రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. సో కాబట్టి ఈ రోజు ఈ ప్రజెంట్ లైఫ్లో బ్రతుకుతున్న మనం మన జీవితంలో ఎలా ఉన్నాం అనేది పరీక్షించుకోవాలి. పైనున్న వాటిని వెతుకుతున్నామా లేదా అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్రిస్టియన్ సొసైటీ. ఇన్ క్రిస్టియన్ సొసైటీ మీరు ఈ ఆత్మీయ క్షేత్రంలో ఉంటే ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి ఉంటారు ఆయనకి. ఇప్పుడు కూడా మీ మనసు దాని మీదే ఉంటుంది.